పట్టణ బాలాజీరావుపేట అయ్యప్పపురంలో ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవం అక్కడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ పౌర్ణమి దుర్గమ్మ తిరునాళ్లు ప్రారంభం కానున్నాయి. పట్టణ బాలాజీరావుపేట అయ్యప్పపురంలో ప్రధాన అయ్యప్ప దేవాలయం నిర్వాహకులు దుర్బా హరిబాబు స్వామి బుధవారం ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయంలో జరుపునున్నటువంటి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తొలి రోజున ఉదయం అంకురారోపణ, ధ్వజారోహణ, హోమాలు అనంతరం స్వామివారిని పెండ్లి కుమారుణ్ణి చేసి శాంతి పూజ చేస్తామని తెలిపారు. 27వ తేదీ వరకు ప్రతిరోజు ఒక్కో వాహనంపై కళ్యాణ వెంకటేశ్వరుని ఊరేగింపు ఉంటుందని భక్తులు పాల్గొనాలని కోరారు. మార్చి నెల 2వ తేదీన ఫాల్గుణ పౌర్ణమి దుర్గమ్మ తిరునాళ్ల ఉంటుందని దుర్బా హరిబాబు స్వామి వెల్లడించారు. ఆ రోజు ఉదయము పాల పొంగళ్ళు, పసుపు గౌరి దర్శనం ఆరంభిస్తామని తెలిపారు. దేవస్థానం వద్ద భక్తులు పొంగలి తయారు చేసి అమ్మవారికి సమర్పించాలని కోరారు. అనంతరం సంకీర్తన, లలితా సహస్రనామ పారాయణ, ఉదయం 10 గంటలకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం, సాంస్కృతిక ప్రదర్శన, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భారీ అన్నసంతర్పణ జరుగుతుందని వివరించారు. సాయంత్రం కూచిపూడి భరతనాట్యం, తదుపరి అన్నసంతర్పణ ఉంటుందని, రాత్రి 8:30 గంటలకు జూనియర్ డివి సుబ్బారావు బృందంచే సత్యహరిశ్చంద్ర పూర్తి నాటక ప్రదర్శన ఉంటుందని వివరించారు. దుర్గా భవానీ మాతకు జై. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం బాలాజీరావుపేట చివర కట్టెవరం అయ్యప్పపురం తెనాలి దేవాలయం వారి 21వ వార్షికోత్సవ కార్యక్రమాల భాగంగా మార్చి 2వ తారీఖు సోమవారం నాడు విశేషమైన తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రంగరంగ వైభోగంగా దానికి సంబంధించి ఈ రోజు నుంచి కుంకుమ పూజ కార్యక్రమాలు 11 రోజుల పాటు మహిళామ తల్లులచే ప్రతిరోజు ఉదయం 10 గంటల దగ్గర నుంచి ప్రతిరోజు జరుగుతుంది. దుర్గమ్మ తల్లి యొక్క గౌరీ ఊరేగింపు 28వ తారీఖు 1వ తారీఖు ప్రతి ఇంటికి కూడా అమ్మవారు పసుపు గౌరీ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల భాగంగా రేపు అంకురారోపణ, ధ్వజారోహణ, గరుడుగొడ్డు ఎగరేయటం, విశేషమైన హోమాలు, స్వామివారికి స్థాపన. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా సాయంకాలం పూట 5 గంటల దగ్గర నుంచి అశ్వవాహనం, గజవాహనం, పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం 11 వాహనాలతో 11 రోజులు కూడా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆఖరి రోజు అయినటువంటి మార్చి 2వ తారీఖు సోమవారం పెద్ద తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం, కళా సాంస్కృతిక కార్యక్రమాలు, పాలు పొంగళ్ళు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క విశేషమైన కళ్యాణం, విశేషంగా అన్న సంతర్పణ, భారీ సంతర్పణ, 10,000 మంది సరిపడా సంతర్పణ కార్యక్రమం, సత్యహరిశ్చంద్ర పూర్తి నాటకం డివి సుబ్బారావు గారిచే సత్యహరిశ్చంద్ర భారీ సెట్టింగ్తో విశేషమైన నాటక ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. మార్చి 4వ తారీఖు రథం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క విశేషమైన కార్యక్రమాల్లో భక్తజనులు 50 మంది కూడా మీడియా ద్వారా కానీ అందరూ తెలుసుకొని ప్రతిరోజు వచ్చి కార్యక్రమాలు పాల్గొని